అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉత్తర బెంగాల్లోని భారీ వరదలు కొన్ని ప్రాంతాలను కకావికలం చేశాయి. అనేక మందికి తీరని నష్టాన్ని మిగిల్చాయి. కానీ ఈ వరదలు కొంతమందికి అనుకోని వరంగా మారాయి. ఈ వరద నీటిలో కొట్టుకొస్తున్న ఖరీదైన వృక్ష సంపదను సొంతం చేసుకునేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. డార్జిలింగ్, ఉత్తర బెంగాల్, భూటాన్లో కురిసిన భారీ వర్షాలు ఊహించని వరదలకు కారణమయ్యాయి. భూటాన్ ఫుడ్ సెల్లింగ్ పొంగిపొర్లింది. తీస్తా, టోర్సా, మహానంద నదిపై విధ్వంసం కనిపించింది. ఈ వరదల కారణంగా బెంగాల్లో 30 మందికి పైగా చనిపోయారు. అయితే కొండ చర్యలు విరిగిపడడం వల్ల లక్షల టన్నుల విలువైన చెట్ల దుంగలు దిగువకు కొట్టుకువచ్చాయి. వాటిలో చందనం, టేకు, రోజ్వుడ్, షాల్, షెగున్ వంటి వృక్షాలు ఉన్నాయి. వరద నీరు ప్రవాహంలోకి వచ్చిన తర్వాత లక్షల టన్నుల చెట్ల దుంగలు నీటి ప్రవాహంలో కనిపించాయి. వీటిని చూసిన చాలా మంది ప్రజలు అడవి మొత్తం వరదల్లో కొట్టుకుపోతుందేమో అనుకున్నారు. కానీ ఆ తర్వాత వారికి విషయం తెలిసొచ్చింది. దీంతో ఎంతో విలువైన ఈ కలపను దక్కించుకునేందుకు స్థానికులు పోటీ పడ్డారు. భారీ వరదలను కూడా లెక్క చేయకుండా వీటిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కళ్ల ముందు కనిపించిన విలువైన సంపదను తమ సొంతం చేసుకోవడానికి తమ శక్తి మేరకు ప్రయత్నించారు. కొందరు ఈ కలపను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు నీటిలోకి దూకారు. మరికొందరు ఒడ్డుకు కొట్టుకొచ్చిన కలపను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎర్రచందనం, టేకు, షాల్, షెగున్ వంటి వాటికి మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. వీటి కోసం వినియోగదారులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటారు.